జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ ఏ రేంజ్లో అయ్యారంటే ఆయనకి భద్రత తీసేసి భద్రత తగ్గించేసి చివరికి ఆయన హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారా అన్నట్టుగా. ఎందుకంటే ఆయన కోర్టులో ఒక అర్జీ పెట్టుకున్నారు, హైకోర్టుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి కనీసం సరైన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా లేదు. ఇంతకుముందు 900 మంది వరకు భద్రత ఉండేదంట, దాన్ని కుదించేశారు. ఒక పక్క ప్రతిపక్ష హోదా లేదు, మరో పక్క భద్రత లేదు. తన పరిస్థితి ఏంటి అనేది, అసలు ఏం జరగబోతుంది, నిజంగా కూటమి సర్కార్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా కూడా టార్గెట్ అయ్యారా, నిజంగా అంత కుట్ర జరుగుతుందా తెర వెనక, లేదా పోలీసులు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆయనకి ఒక మామూలు ఎమ్మెల్యేగా ఎంతవరకు సెక్యూరిటీ ఇవ్వాలో, ఎంతవరకు భద్రత కల్పించాలో అంతవరకు కల్పిస్తున్నాము అని చెప్పడం ఎలా చూడాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఆయన వేసిన పిటిషన్తో ఒక రకంగా భద్రత విషయంలో పార్టీ క్యాడర్ కూడా నైరాశ్యంలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా, లేదంటే నిజంగా అంత కుట్ర తెర వెనుక జరుగుతుందా ఒక ప్రతిపక్ష నాయకుడి మీద? ఇక్కడ మన మెదళ్ళ మీద ప్రభావం ఎట్లాంటి వ్యవహారం నడుస్తుంది ఈ సోషల్ మీడియా ద్వారా దానికి సాక్ష్యం ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి మాట. మీరు చెప్పిన 900 మంది అన్నది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో రన్ చేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారు? తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. 900 మంది భద్రత కావాలంట అని. అంటే సీఎంగా ఉన్నప్పుడు టోటల్గా 24 గంటలు ఉండే భద్రత లెక్కేసుకుంటే 900 మంది ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు గారికి ఏమైనా ఉన్నారు 900 మంది? ఒరిజినల్గా 130 నుంచి 140 మంది ఉంటారు. సెక్యూరిటీ అంటే ఏంటి? తన వెంట ఉండేవాళ్ళు, రోడ్డు మీద కాపలా కాసే హోంగార్డు, రోడ్డు మీద కాపలా కాసే కానిస్టేబుల్, రోడ్డు మీద పోలీస్ వెహికల్ పెట్టుకునేటువంటి ఎస్ఐ, సిఐ, వాళ్ళందరినీ కూడా దీంట్లో వేసేస్తారా? వాళ్ళందరినీ వేసే లెక్క అది పెట్టేస్తారా? 900 మంది అంటే వాళ్ళేం సీఎం డ్యూటీ కాదు, సీఎం వచ్చినప్పుడు చేసేటటువంటి రెగ్యులర్ పని అది. అది రొటీన్. ఇప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ పెడతారు, కానిస్టేబుల్ ఆ పని అయిపోయాక తన పని దానికి వెళ్ళిపోతాడు, అంతేగాని అక్కడే కూర్చుంటాడేంటి? సీఎం వచ్చినప్పుడు సీఎం బయటికి సీఎం వస్తున్నాడన్నా వెళ్తున్నాడన్నా మొత్తం విజయవాడ అంతా పోలీసులు ఉంటారు, హోంగార్డులు కానీ కానిస్టేబుల్ కానీ. అలాగే సీఎం ఇంటి బయట ఇంటి ముందు కూడా రైలు వేసుకుని ఉంటారు. వీళ్ళందరినీ సీఎం భద్రతలో క్యాలిక్యులేట్ చేయలేమా? సీఎం వీళ్ళు ఆ పక్కన గుడారాలు వేసుకున్న వాళ్ళు క్యాలిక్యులేట్ అవుతారు. వాళ్ళందరూ కలిపితే 140. అంతేగాని రోడ్డు మీద చూసేటటువంటి వాళ్ళు కౌంట్లోకి రారు. రోడ్డు మీద ఉండేటటువంటి వాళ్ళు స్టేషన్ పరిధికి సంబంధించిన అధికారులు. వాళ్ళు ఆ స్టేషన్కి సహజంగా ఇప్పుడు రోజు ఏమి బెజవాడ పోరు కదా, లేదు క్యాంప్ ఆఫీసు, సెక్రటేరియట్ ఇటుకి వెళ్తారు. ఆ టైంలో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళే టైంలో 1 గంట ముందు వచ్చి అక్కడ నుంచి ఉంటారు. అది సహజంగా జరిగేది. అయితే చంద్రబాబు గారు అయితే కనుక ఎక్కువసేపు ఉంటారు, వాళ్ళని అక్కడే ఉంచేస్తారు. ఎందుకంటే చంద్రబాబు గారు ఎప్పుడు తిరుగుతుంటారు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇంటి దగ్గరే కదా. ఇంకా ఆయనకి రోడ్ల మీద నేను చూడాలి, ఎప్పుడు ఊరు వెళ్ళినప్పుడు తప్పించి. ఇప్పుడు ఆ లెక్కనైతే ఆయన వైజాగ్ వెళ్ళాడంటే 1000 మంది పోలీసులు పనిచేస్తారు. 1000 మంది ఆయన భద్రతకు నియోగించినట్ట కాదు కదా. యాక్చువల్గా 138 నుంచి 140 మంది ఉంటారు. ప్రతిపక్ష నాయకుడికి 90 80 ఉంటారు, తగ్గుతారు. అది ఇప్పుడు జరిగింది. ఆ 138 మంది స్టాఫ్ లేరు, ఆయనకి తీసేశారు. అది ఆయన అడుగుతున్నటువంటిది అనమాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ Z+ కేటగిరీలోనే ఉన్నట్టు కదా ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్న. అది కరెక్ట్ గా రేపు పొద్దున కోర్టుకి ఏం చెప్తారో చూడాలి. అంటే ఇదివరకు చంద్రబాబు గారికి కూడా Z+ కేటగిరీని మార్చి Y కేటగిరీకి మారిస్తే కోర్టు ఒప్పుకోవాలా. Z కేటగిరీ ఆ కమాండోస్ వాళ్ళు ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా దానికే ముందుకు వచ్చింది, అదే చేసింది. అయితే చంద్రబాబు సెక్యూరిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వపు ఇది ఉంటుంది, జగన్కు ఉంటుందా లేదనేది చూడాలి. వాస్తవంగా మాజీ సీఎం హోదాలో ఈయన కూడా ఉండాలి, ఏది కేంద్ర హోంశాఖ పర్యవేక్షణ ఉండాలి. చంద్రబాబుది వచ్చేటప్పటికి సెక్యూరిటీ థ్రెట్ అని అప్పుడు తన మీద అటాక్ జరిగింది కాబట్టి నక్సలైట్ హిట్ లిస్ట్లో ఉన్నారు కాబట్టి ఆయనది కేంద్ర హోంశాఖ అబ్జర్వేషన్లో ఉంటుంది. అందుకని కేంద్ర బలగాలు ఉంటాయి ఆయనకి. ఈయనకు ఉండేది స్టేట్ది. కానీ ఇక్కడ 2 అంశాలు ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఒకటి ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత పెంచే ఛాన్స్ ఉంటుందా ప్రోటోకాల్ ప్రకారం, అదొక పాయింట్. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న మర్డర్లు కానీ లేదంటే ఈ హత్యలు నిన్న జరిగింది మొన్న జరిగింది, వీటి దృష్ట్యా వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు అనేది అది జగన్ వరకు కూడా వెళ్తుందేమో, ఆ భయంతో భద్రత కోసం ఇన్విటేషన్ వేశారు. ఏం లేదు, అప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వం మీద వేసింది పిటిషను, సెక్యూరిటీ తగ్గించేశారు. అప్పుడు అన్ని ఛానళ్ళు అన్ని పత్రికలు కూడా హైలైట్ చేసేసినాయి, చంద్రబాబు భద్రత తగ్గించేశారు, థ్రెట్ క్రియేట్ చేస్తున్నారని. ఆ రోజున సాక్షి రాసుకొచ్చింది, లేదా ఆయన భద్రత అట్లాగే ఉంది, కావాలని ప్రచారం చేస్తున్నారని. ఇప్పుడు సేమ్ అయ్యింది. ఇప్పుడు ఈయన భద్రతకి సంబంధించి తేడా అన్నారు. ఫైనల్గా ఏం తేల్చారు?
రొటీన్గా నడిచింది. కాబట్టి ఇక్కడ ఏది నిజం అన్నటువంటిది దేవుడికి ఎరుక. మామూలుగా అయితే సెక్యూరిటీ ఈయనకి ఉంటుంది. థ్రెట్ క్రియేట్ చేసేటటువంటి స్టేజ్ అంటే తనకు ప్రాణభయం ఉంది అన్నటువంటి గతంలో చంద్రబాబు గారు చెప్పారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంటే తనని ఎట్లా క్రియేట్ చేశారో జగన్కి అట్లాగే చంద్రబాబు క్రియేట్ చేసినట్టు అనుకోవచ్చు కదా. లేదు, ఆ రోజున చంద్రబాబు పొలిటికల్గా గెయిన్ కోసం చేశారనుకుంటా, ఇప్పుడు జగన్ కూడా పొలిటికల్ గెయిన్ చేసినట్టు, గెయిన్ కోసం చేసినట్టు. అది నిజమైతే ఇది నిజం, అది అబద్ధం అయితే ఇది అబద్ధం. సింపుల్ లాజిక్ అన్నమాట. కానీ కోర్టు వరకు వెళ్ళారు అంటే ఈయనకి భద్రత, ఎందుకంటే అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా మార్చేశారంట కదా లాస్ట్ మినిట్లో. అది ఈ కూటమి ప్రభుత్వం కావాలని చేస్తుందా జగన్ టార్గెట్ చేసి? సహజంగా ఇదివరకు చంద్రబాబు గారు అదే అనుకునేవాళ్ళు, జగన్ ప్రభుత్వం నన్ను కావాలని చెప్పి ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు జగన్ అదే అనుకుంటాడు. ఎట్లా ఉంటాయి అంటే ఇంట్లో భార్యాభర్తల గొడవలాగా ఉంటుంది. భార్యకి రోజుది ఇప్పుడు పెళ్ళైన కొత్తల్లో మనం అన్ని ఇంటి పనులు కూడా చేసి పెడుతుంటాం. పెళ్ళయిన తర్వాత 4 రోజులు పోయిన తర్వాత మనకు బయట పనులకే సరిపోయి చేయలేదనుకోండి, ప్రేమ తగ్గిపోయింది అంట. అట్లాగే అదెందుకు చేయట్లేదు ఇదెందుకు చేయట్లేదు అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఇది కూడా ఇలా పెళ్లి బంధం లాంటిదే. అధికారంలో ఉన్నప్పుడు అనిపించి నేను నాకు ఇప్పుడు ఎందుకు ఉండదు అంటే, అధికారంలో ఉన్నప్పుడు లేనటువంటి చంద్రబాబుకి నువ్వు అవన్నీ ఇచ్చావా? నువ్వు అయ్యి ఉన్నప్పుడు నువ్వు ఎట్టిస్తావు, నీకు ఎట్టిస్తారు? కోర్టు ఆర్డర్ మేరకు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నేను కూడా కోర్టు ఆర్డర్ మేరకు వెళ్తున్నాను అంటాడు ఆయన. ఏం లేదు, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి మళ్ళీ అడుగుతారు, పోలీస్ డిపార్ట్మెంట్ లేదని మేము అన్ని కరెక్ట్గానే ఇస్తున్నాం అంటది. అవునా కాదా, ఆ లిస్ట్ ఇవ్వండి అంటారు. రేపు పొద్దున ఆ లిస్ట్ వీళ్ళు ఇస్తారు. అది సహజంగా అయిపోతుంది. కాకపోతే ఈ లోపు ఏంటి, వైసీపీ మనుషులందరికీ జగన్ చంపైపోతున్నారు, జగన్ కుట్ర పడుతున్నారు అనేటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ కల్పించడం జగన్ ఉద్దేశం. సహజంగా అది దాన్ని తిప్పికొట్టాడు. అందుకోసం ఇప్పటికే ఈనాడు ఇవన్నీ రాసేయలేదు, సెక్యూరిటీ ఫుల్గానే ఉందని చెప్పేసి ఆ రోజున సాక్షి కవర్ చేసింది, వాళ్ళు ఈనాడు జ్యోతి కవర్ చేస్తాయి. అంతే సింపుల్ లాజిక్. కానీ రాజకీయ కోణంలో చూస్తే పార్టీ వరకు, వైసీపీ వరకు, వైఎస్ఆర్సీపీ వరకు క్యాడర్లో కూడా ఒక భయం ఏమన్నా మొదలవుద్దా దీనివల్ల? పార్టీ నాయకుడే తనకు థ్రెట్ ఉంది అని కోర్టుకి వెళ్తున్నారంటే ఇంకా మా పరిస్థితి ఏంటి? అయ్యో, పాలిటిక్స్లో ఉన్నోడు మరి అంత అమాయకంగా ఉండడు. వాళ్ళకి తెలిసి ఏం జరుగుతుంటుంది గేమ్. ఎవడికాడికి థ్రెట్ ఉంటుంది, థ్రెట్ కోసం కోర్టులో కేసులు వేస్తారనుకోరు. మీకు వెరీ సింపుల్ లాజిక్. జగన్ని టచ్ చేయాలి అంటే మీరు అనుకుంటారు చాలామంది సెక్యూరిటీ దేవుంది పక్కకి తీసేస్తాను. జగన్కు ఉండే సపరేట్ పర్సనల్ బ్యాచ్ ఉంటారు. జగన్ని ముట్టుకోవాలి అనేటువంటిది నేను ప్రాక్టికల్గా రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి అబ్జర్వ్ చేసి, రాజశేఖర రెడ్డికి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో సెక్యూరిటీది ఎట్లాంటి వాదమే వచ్చింది. ఒకసారి నేను సిటీ కేబుల్లో ఉన్నాం మేము, అప్పుడు జగ్గయ్యపేట దగ్గర నుంచి ఇటు షేక్ మహమ్మద్ పేట ఏదో ఉంటుంది అక్కడ పేరు, షేక్ పేట అంటారు. జగ్గయ్యపేట నుంచి కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ వచ్చేటటువంటి ఏరియా. అక్కడికి రాజశేఖర రెడ్డి వస్తున్నాడు, ఆయనకి ఇనాగరేషన్ అదే ఆయనకి రిసీవింగ్ అని ఈ బెజవాడ ఇక్కడి నుంచి అంతా తీసుకుపోయారు. మమ్మల్ని కూడా వెహికల్స్ పెట్టి తీసుకుపోయారు. అప్పుడు సిటీ కేబుల్లో ఉన్నప్పుడు అందరు కెమెరామెన్లను అందరినీ రిపోర్టర్లు అందరినీ తీసుకెళ్ళేవాడు వెహికల్స్ పెట్టి. అట్లా వెళ్ళాం మేము. ఇప్పటికి మళ్ళీ 4Gలు ఓబీలు లేవు కదా ఆ రోజుల్లో. అట్లాగే వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు ఉన్నట్టుండి 2 వర్గాలు, అప్పుడు సామినేని ఉదయభాను వర్గం, లోకల్గా ఉన్నట్టుండి ఇంకొక అతను మధ్యన క్లాష్ వచ్చి మా కళ్ళ ఎదురుగుండా సోడా బుడ్లు ఇసురుకున్నారు. అటు ఇటు తలకాయలు పగిలినాయి, ఎంత నడిచింది. ఆ టైంలో రాజశేఖర రెడ్డి వచ్చాడు. రాగానే ఈ వెళ్ళినేమో గబక్కన ఆయన సార్ 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 అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఈ గొడవలు చేసే బ్యాచ్ మీదకి వెళ్తున్నారు. పోలీసులు అక్కడ చాలా తక్కువ ఉన్నారు. అంత గొడవ జరుగుతున్న పోలీసులు లేరు. అంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి స్ట్రాటజిక్గా వదిలేసింది. పోలీసులు లైట్ తీసుకున్నారు అనమాట, అంటే తక్కువ ఉన్నారు స్టాఫ్. ఇక్కడ వాళ్ళు ఆ గొడవలు చేసేవాళ్ళు అట్లా రాజశేఖర రెడ్డి మీదకి వెళ్తున్నారు అనమాట. ఉన్నట్టుండి ఒక 7-8 మంది ఎట్టించి వచ్చారో తెలియదు. ఒక్కొక్కళ్ళు ఇవాళన్న బౌన్సర్ని ఆ రోజున చూసాను నేను. అలా మీదకి వస్తున్నాను ఇట్లా పట్టుకున్నారు, నేలకేసి కొడుతున్నారు, లేకపోతే ఇచ్చేట కొడుతున్నారు, టచ్ చేయనివ్వట్లేదు, టచ్ చేయని దగ్గర రానివ్వట్లేదు. అట్లాగా కరెక్ట్గా 5 నిమిషాల్లో సెటరేట్ అయిపోయింది. అప్పుడు పోలీసులు లైన్లోకి వచ్చేసేసి మళ్ళీ సెటరేట్ చేశారు. అంటే ఇవన్నీ వాళ్ళకుండే తనకుండే టీం తనకుంటుంది. కాకపోతే ఏంటంటే జనానికి తెలియనియాలి కదా ఏం జరుగుతుంది అన్నది. ఇప్పుడు చంద్రబాబు గారు ఎట్లయితే చెప్పుకున్నారు ఆ రోజున తను అన్యాయం చేస్తున్నారని, అదొక సెంటిమెంట్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తను రోజు సెంటిమెంట్ రాజేసేవాళ్ళు, ఇప్పుడు జగన్ రాజేస్తాడు. సహజం అది. దీన్ని అడ్డుపెట్టుకుని జగన్ రాజకీయం చేయాలనుకుంటున్నారా, చేస్తున్నారా? అంటుంటారు. నేను చెప్తుంది అదే, చంద్రబాబు చేసినప్పుడు ఈయన చేస్తాడు కదా.
తప్పు ఒప్పు అంటే అప్పుడు తప్పు అయితే ఇప్పుడు తప్పు, అప్పుడు తప్పు అయితే ఇప్పుడు ఒప్పు. సింపుల్ లాజిక్ అతను తీసుకొచ్చేది. కానీ ఒక నాయకుడికి భద్రత విషయంలో కంప్లీట్గా ఇంటెలిజెన్స్ చూసుకుంటుందా? రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రత విషయంలో నిర్ణయాలు తీసుకోవచ్చా? చంద్రబాబు గారు ఒక స్ట్రాటజిక్ గేమ్ నడుపుతారు. ఆయనకి సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి ఓ భద్రతా కమిటీ అనేసి అందులో డీజీపీ, తర్వాత హోంశాఖ ఇట్లాంటి వాళ్ళని ఒక 4-5 పెట్టేసేసి వాళ్ళు ఇచ్చారు నివేదిక అంటారు. వాళ్ళు ఎవరెవరికి ఇవ్వాలో ఎవరెవరికి తీసేయాలో తెలుగుదేశం చెప్పినట్టుగా వాళ్ళు రాసిస్తారు, అట్లా ఇస్తారు. అది రేపు పొద్దున అడిగితే నాకేం సంబంధం లేదా భద్రతా కమిటీ. ఇప్పుడు నిన్న పెద్దిరెడ్డి అడిగినా ఇంకోళ్ళు అడిగినా సెక్యూరిటీ కావాలని 4-5 ఎమ్మెల్యేలు వేశారు హైకోర్టుకి. వీళ్ళు ఏం చెప్పారు, ఆ కమిటీ ఇచ్చిందండి నివేదిక అన్నారు. హైకోర్టు వాళ్ళు ఎవరు కమిటీ అని అడగదు కదా. కమిటీ వేయడం అంటే ఓ పద్ధతే కదా, ఐపీఎస్లో వీళ్ళతో కమిటీ వేశారు కాబట్టి. ఆ కమిటీ ఇచ్చిన నివేదికని ఛాలెంజ్ చేయండి అని చెప్పింది కోర్టు. కమిటీ అట్టట్టేస్తుంది నివేదిక అని ఛాలెంజ్ చేయండి అని చెప్పింది. ఇప్పుడు అట్లా పిటిషన్లు వేస్తున్నారు. ఏందైనా అంతే ఉంటుంది, దాన్ని ఛాలెంజ్ చేయమంటారు రేపు పొద్దున. అట్లా కాదు, ఛాలెంజ్ చేయలేదు అవసరం లేదు అనుకుంటే ఆ కమిటీ పేరు మీదకు తోసేయడం, ఇది ప్రభుత్వం చేసినట్టు కాకుండా. అది వ్యూహాత్మక ఎత్తుగడ. నడిచినంత వరకు బాగానే ఉంటుంది. రేపు పొద్దున ఎప్పుడో జగన్ మీదకి దాడి జరిగింది అనుకోండి, అప్పుడు చర్చ నడుస్తుంది. అప్పుడు లేకపోతే క్రిందసారికి మళ్ళీ అదిగో కోడికత్తి, లేకపోతే జగన్ సీఎంగా ఉన్నప్పుడే రాయి జరిగింది, అతనే చేయించుకుంటున్నాడు, ఈ అట్లా కవర్ చేసుకురావడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా సెక్యూరిటీ ఉన్న టైంలో తక్కువ సెక్యూరిటీ ఉన్నప్పుడు అతని మీద కత్తితో దాడి జరిగింది. దాన్ని కవర్ చేయడానికి ఏం చేసాం, కోడికత్తి అంటే ఆఫ్టర్ ఆల్ అని ఆ కోడికత్తితో అలపేకల దగ్గర గీకించుకుంటే తెలుసుద్ది కోడికత్తి పవర్ఫుల్లా కాదా అన్నట్టు. అదృష్టవశాత్తు అతనే అక్కడ తగలకుండా ఆగింది. దాన్ని నాటకం అని చూపెడతారు. ఇక్కడ సెక్యూరిటీ అప్పుడు ఫెయిల్యూరే కదా, సెక్యూరిటీ ఫెయిల్ అయినప్పుడు నాటకం అని చూపెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత ధైర్యం ఉంది, అంత బలం ఉంది. ఒక ప్రతిపక్ష హోదా కోసం, ఒక భద్రత కోసం కోర్టులకి వెళ్ళడం, కోర్టులో పిటిషన్లు వేయడం, ఎలా చూడాలి దాన్ని? రాజకీయమేనా? రాజకీయ పోరాటమే కదా. చంద్రబాబు నాయుడుకి ఎట్లయితే రాజకీయ పోరాటం చేశాడో అతను చేయాలి, జనాలకు తెలియజేయాలి కదా. ఇప్పుడు సైలెంట్ కూర్చుని తన పని అని చేసుకుపోతున్నాడు, జనానికి ఎట్ట తెలుసుద్ది తీయలేదని. సాక్షి రాస్తే చదవడు ఎవడు, సాక్షి టీవీలో చెప్తే వెండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఏం జరుగుతుందో, మిగతా జనాలకు తెలియాలంటే ఇది ఒక మీడియం అంతే. రైట్, చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా థ్రెట్ ఉందా? ఆ థ్రెట్ వల్లే భద్రత తగ్గించారా? దీని వెనక నిజంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంత కుట్ర చేస్తుందా? కోర్టు వరకు అయితే వెళ్ళారు, పిటిషన్ అయితే వేశారు. మరి కోర్టు ఏం చెప్తుందనే చూద్దాం.